డబ్బులు, ఆస్తులు ఇవన్నీ భౌతిక సంపదలు. భావోద్వేగాలు, శక్తి, సమయం ఇవన్నీ మనసుకున్న అదృశ్య శక్తులు. ఆర్థిక జీవితాన్ని క్రమబద్ధం చేసుకోవటానికి ఆదాయ వ్యయాల బడ్జెట్ ఎంత అవసరమో, అదృశ్య సంపదను ప్రభావవంతంగా వినియోగించుకోవటానికి భావోద్వేగాల బడ్జెట్, ఎమోషనల్ బడ్జెట్ అంతకన్నా ఎక్కువ అవసరం. అది అదృశ్య వనరులను క్రమబద్ధం చేసి మంచి జీవనశైలికి దిశానిర్దేశం చేస్తుంది. ఆర్థిక బడ్జెట్ లేకపోతే జీవితం గందరగోళంగా మారినట్లే. ఎమోషనల్ బడ్జెట్ లేకపోతే మనస్సు అలసట, అసహనము, నిరాశలతో నిండిపోయి ఆందోళన చెందుతుంది. ఏ పనికి ఎంత సమయం కేటాయించాలి, ఏ ఆలోచనకి ఎంత విలువ ఇవ్వాలి అనేవి ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. ఆర్థిక బడ్జెట్ మనకు సౌకర్యాలను ఇస్తే, ఎమోషనల్ బడ్జెట్ సంతృప్తినిస్తుంది. సంతోషము, ప్రశాంతత, కృతజ్ఞత, ప్రేమ, అర్థవంతమైన పని, జ్ఞానం, కుటుంబము, సమయం ఇలాంటి అన్నీ అదృశ్య ఆదాయ వనరులు. కోపం, అసూయ, ఆందోళన, నిరాశ, పోచుకోలు కబుర్లు, అనవసర వాదనలు లాంటివి, వెయ్యి నిద్ర, విశ్రాంతి, ఏకాంత సమయము, సెల్ఫ్ కేర్ ఇవన్నీ భవిష్యత్ భద్రతనిచ్చే నిధులు. వీటి మధ్య సమతుల్యత లేకపోతే ఎమోషనల్ బడ్జెట్ తలెత్తుతుంది. నిత్య జీవితంలో ఎమోషనల్ బడ్జెట్ అమలు చేయాలంటే ఆదాయాలకు ప్రాధాన్యం ఉండాలి. వ్యయాలకు పరిమితి చేసుకోవాలి. నిల్వలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఆర్థిక బడ్జెట్ అన్యోన్య ఖర్చుల కోసం కాంటింజెన్సీ ఫండ్ ఉంటుంది. ఇలాగే ఎమోషనల్ బడ్జెట్లో కూడా అన్యోన్యమైన భావోద్వేగ సవాళ్ళు సిద్ధంగా ఉండేందుకు అదనపు ఆత్మవిశ్వాసం, సహనము, ఆశ రూపంలో కొంత ఎమర్జెన్సీ ఫండ్ ఉంచుకోవటం ముఖ్యం. ఇది తీవ్రమైన సమయాల్లో పరోక్షంగా సహాయపడుతుంది. ఉదయం ఆఫీస్కి వెళ్ళే లోపల ధ్యానము, ప్రార్థన, వ్యాయామం లాంటివి చేయటం వల్ల ఆదాయం పెరుగుతుంది. సోషల్ మీడియాకి, ఫోన్కి దూరంగా ఉండటం వల్ల వ్యయం తగ్గుతుంది. 10 నుంచి 6 గంటల మధ్య పూర్తి వృత్తి ఉద్యోగాల మీద దృష్టి కేంద్రీకరించడం వల్ల ఎదుగుదల ఉంటుంది. అనవసర సమావేశాలు, వ్యర్థ ప్రసంగాలు తగ్గించడం వల్ల నియంత్రణ ఉంటుంది. సాయంత్రం కుటుంబ సభ్యులతో గడపటం, స్నేహితులతో అర్థవంతమైన సంభాషణలు, రాత్రి భోజనం తర్వాత కాసేపు నడక నిల్వలను పెంచుతాయి. సోషల్ మీడియా లాంటి కాలక్షేపము పరిమిత సమయం కేటాయిస్తే వ్యయం నియంత్రణ ఉంటుంది. టీవీ బదులు పుస్తకం చదవటం, గ్రాడ్యుయేట్ డైరీ రాయటం వల్ల మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది. కనీసం 7-8 గంటల మంచి నిద్ర మొత్తం బడ్జెట్పై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. మరి ఎందుకు ఇంకా ఆలస్యం? రోజువారీ జీవితంలో అమలు చేయటంకి అదొక ఆదర్శ నమూనా. వ్యక్తిగత పరిమితులు, ఉద్యోగ వేళలు, బాధ్యతలు, శక్తి స్థాయిలను బట్టి దీన్ని ఎవరికి వారు సర్దుబాటు చేసుకోవచ్చు. మానసిక వనరులను అత్యంత ప్రభావవంతంగా వినియోగించే వేళ ఈ ఎమోషనల్ బడ్జెట్ అవసరము.